వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక భక్తులచే ప్రత్యేక పూజలు, వ్రతాలు. నంద్యాల ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నుండి నవనందుల ప్రదక్షిణ. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యులకు, సూపర్వైజర్లకు రొటీన్ ఇమ్యునైజేషన్ అండ్ ఏఏఎఫ్ఐ సర్వేలెన్స్ పై శిక్షణ. ప్రజా పంపిణీ ద్వారా అందించే నిత్యావసర సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా సివిల్ సప్లై అధికారి. నంద్యాల జిల్లాలోని నంద్యాల, ఆర్లగడ్డ, బనగానపల్లె మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టుల ఇంటర్వ్యూలు. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎం ఫర్నిచర్ షాప్ ప్రారంభం. భవానీ మాలాధారణ వేసుకున్న విద్యార్థులను పాఠశాలకు అనుమతించని స్కూల్ యాజమాన్యం. తమ విశ్వాసాలకు, ఆచారాలకు, సాంప్రదాయాలకు అడ్డు చెప్పవద్దునని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. పశువులపై పంజా విసురుతున్న లంపీ స్కిన్ వ్యాధి నివారణకు చర్యలు. పశువులకు టీకా వేయించాలని సూచించిన పశు వైద్య అధికారులు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి శుక్రవారం నంద్యాల పట్టణంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం పలు ఆలయాల్లో స్వామివారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు, వ్రతాలు నిర్వహించడం జరిగింది. జ్వాలా తోరణం, సత్యనారాయణ వ్రతం, సహస్ర దీపాలంకరణ నిర్వహించడం జరిగింది. ఆలయాలు శివనామ స్మరణలతో మార్మోగాయి. స్వామివార్లను దర్శనం చేసుకున్న భక్తులకు ఆలయ కార్యనిర్వాహకులు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता, महानता, महानता। सीपियों की ओट में मोतिया हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं। ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణమి శుభది పర్వదినము. ఈ పర్వదినమునందు భక్తాదులు ఈ కేదారేశ్వరి సమేత ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో తండోపతండాలుగా వస్తున్నారు. పూర్వం నుంచి మొట్టమొదటగా ఈ మల్లికార్జున స్వామి దర్శనాన్ని చేసుకొని ప్రథమానంది నుంచి మళ్ళీ ప్రథమానందికి వచ్చి దర్శనం చేసుకుంటారట. తర్వాత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంత కార్తీక సంబంధంగా దీపదానము, దీప పూజ, తర్వాత నవనందుల దర్శనము, ఇవన్నీ స్వామికి అభిషేకము, దర్శనము ఇవన్నీ కూడా చేసుకుంటారు.
కాబట్టి భక్తాదులందరూ కూడా ఇదే విధంగా చాలా ఎక్కువ మంది వచ్చినారు ఈరోజు. కాబట్టి ఇక్కడ మధ్యాహ్నము అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది, సాయంకాలము ఆకాశ దీపము, అదే విధంగా పల్లకి సేవ ఉంటుంది. మేము నంద్యాల రోజాగుంటలో వెలిసిన విఘ్నేశ్వర నాగలింగేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నుంచి ఈరోజు కార్తీక మాసం ఎంతో శ్రేయస్కరం, శివునికి ఎంతో ముఖ్యమైనది. ఈ రోజు కార్తీక మాసంలో రోజు శివుని దర్శించుకుంటే చాలు ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపించుతున్నాము. నంద్యాలలో పవిత్ర కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటిసారిగా ఇంటచ్ మరియు మన ఊరు మన గుడి మన బాధ్యత ప్రతినిధులు శివకుమార్ రెడ్డి సభ్యుల ఆధ్వర్యంలో నవనందుల ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర దాస్ ప్రారంభించారు. ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నుండి ప్రారంభమై ఈ పాదయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని నవనందులను దర్శించుకున్నారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల మేళవింపుతో ఈ నవనందుల ప్రదక్షిణ చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక గురువులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్య అతిథి రాధా మనోహర దాస్ మాట్లాడుతూ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున నవనందుల ప్రదక్షిణ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నందీశ్వరుని శుభాశిష్యులు అందరిపై ఉండాలని కోరారు. चंद्रशेखर चंद्रशेखर पाहि मां चंद्रशेखर 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 रक्ष मां रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपन्नगेश्वर क्षिप्रदध्रपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति मय्यमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां पञ्चपादपपुष्पगन्ध पदाम्बुजद्वयशोभितं भाललोचन जातपावकं प्रथमन्मथविग्रहं भस्मदिग्गगलेवरं भवनाशनं भवमव्ययं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मत्तवारणमुख्यचर्म कृतोत्तरीयमनोहरं पङ्कजासन पद्मलोचन पूजिताग्रसरोरुहं देवसिन्धुतरङ्गसिद्धरसिद्धशुभ्रजटाधरं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां यक्षराजसखं भगाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुता
నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యులకు, సూపర్వైజర్లకు రొటీన్ ఇమ్యునైజేషన్ అండ్ ఏఈఎఫ్ఐ సర్వేలెన్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ వారి ఆదేశాల మేరకు జిల్లాలోని వైద్యులకు, సూపర్వైజర్లకు రొటీన్ ఇమ్యునైజేషన్ అండ్ ఏఈఎఫ్ఐ సర్వేలెన్స్ పై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. చిన్నారులకు నిర్ణీత సమయంలో వ్యాక్సిన్లు వేయించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు పాల్గొన్నారు. After the complete headcount survey before November 15 if possible, I think already started headcount survey. So you can prepare Sachivalaya microplan and submit. When you visited, whether the session conducted or not. So if yes, 19 formats. This direct place we are using same format. For example, if somebody is coming from outside, our monitors in any part of India, or even after vaccinating each child. After vaccination, we have to record NM. NM need to recording. ఇప్పుడు ఈ మంత్ నుంచి మనకు ఈరోజు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లు మరియు సూపర్వైజర్ అందరికీ కూడా రీక్యాప్ అంటే రీఓరియంటేషన్ అండ్ ఇమ్యునైజేషన్ ఈఐపి ప్రోగ్రామ్ సంబంధించి ట్రైనింగ్ అంటే అప్డేటింగ్ ఆఫ్ ది లేటెస్ట్ డెవలప్మెంట్స్ కావచ్చు, లేటెస్ట్గా అప్డేట్ చేసి ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఉన్నట్టు ముఖ్యంగా యూవిన్ పోర్టల్ ఒకటి, అలాగే ఏఈఎఫ్ఐ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ గురించి జిల్లా వ్యాప్తంగా అందరికీ ట్రైనింగ్ జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఎస్ఎంఓ గారు, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్, డిఏఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఈరోజు పూర్తిగా వన్ డే మెడికల్ ఆఫీసర్లు ఒక బ్యాచ్, ఈరోజు రేపు మళ్ళీ ఒక బ్యాచ్ 16th ఒక బ్యాచ్ పూర్తి కంప్లీట్గా జిల్లా అంతా అందరూ మెడికల్ ఆఫీసర్లకు అప్డేట్ చేయడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఇమ్యునైజేషన్ సంబంధించి వ్యాక్సిన్స్ పిల్లలకి ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలి డేటా, ఏ విధంగా టెక్నిక్స్ ఏమున్నాయి, వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా రియాక్షన్స్ ఏమైనా వస్తాయా అనేది లేటెస్ట్గా మనం ట్రైనింగ్ జరుగుతుంది ఈరోజు. కాబట్టి సంబంధించి ఫుల్ డే ట్రైనింగ్ ఏర్పాటు జరిగింది. మనము రొటీన్ ఇమ్యునేషన్ పైన మన స్టేట్ వాళ్ళు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారంగా మన డిఎంహెచ్ఓ సార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ప్రతి ఒక్కరికి ఈ రొటీన్ ఇమ్యునేషన్ పిల్లలకి టీకాలు ఇచ్చే బాధ్యత మన వంతు ఉంది. కావున ప్రతి ఒక్క బిడ్డకు మనం మిస్ కాకుండా 90% కాదు, 95% కాదు, 100% మనం వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి మాకు చెప్పుకోవడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కానీ, ప్రతి ఒక్క గర్భవతి కానీ కంపల్సరీ వాళ్ళకు కావాల్సిన టీకాలు, వాళ్ళకు వేయాల్సిన టీకాలు కరెక్ట్ సమయంలో వేయాలి. సో ఎక్కడ మిస్ కాకుండా ప్రతి ఒక్క బిడ్డకు వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మాకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క పిఎస్సి నుంచి ఒక సూపర్వైజర్ని, ఒక మెడికల్ ఆఫీసర్స్ని పిలిపించి ఈరోజు మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈరోజు రొటీన్ ఇమ్యునేషన్ అండ్ ఏఈఎఫ్ఐ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ తర్వాత ఏమన్నా రియాక్షన్ ఏమన్నా వచ్చినా కూడా మనం అట్లా రావు, బట్ అయినా కూడా అందుకోసం ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి, ఎటువంటి ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజు మనకు తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర సరుకులను జిల్లాలో 1204 MDU వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటరాముడు పేర్కొన్నారు. అదేవిధంగా పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తినా 1967 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదులు ఇవ్వవచ్చునని తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రజా పంపిణీ వస్తారా 1204 షాప్ల నుండి ఇంటింటికి రేషన్ బియ్యము సరఫరా చేసినది.
చేసినాం. ప్రతి నెల కూడా రైస్, కందిపప్పు, చక్కెర, కమాడిస్ అందరికీ పంచడం జరుగుతుంది. గత 3-4 నెలల కిందట కందిపప్పు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నందువల్ల అది మనకు కొంచెం సాధ్యాసాధ్యాలు పడలేదు. ఇప్పుడు ప్రభుత్వం టెండర్లు పిలిచి కందిపప్పును కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈ నెల నుంచి కందిపప్పు, షుగరు, బియ్యము అందరి కార్డుదారులకు కూడా సరఫరా చేయబడుతుంది. అందరికీ తగినంత స్టాక్ కూడా నిల్వలు చేరుకుంటున్నాయి. ఈ మూమెంట్ స్టాక్ పాయింట్ నుంచి ఏపీ షాపులకు రేపు 17వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ నెల 30 తేదీ లోపల అన్ని షాపులలో కందిపప్పు, చక్కెర, బియ్యం అందరి కార్డుదారులకు సరిపడే స్టాకును నిల్వ చేస్తాం. అట్లాగే డిసెంబర్ 1 నుంచి పంపిణీ చేసి అందరి కార్డులకు కూడా అన్ని నిత్యావసర సరుకులు 3 కూడా ఇస్తాం. వీటిలో బియ్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. కందిపప్పు 67 రూపాయలు, చక్కెర ½ కిలో 13.5కు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అందరూ కూడా కార్డుదారులు, జిల్లాలోని కార్డుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తర్వాత ఎక్కువ మంది కార్డుదారులు ఈ బియ్యము వాడుకోకుండా బయట గొర్రెలకు వాళ్ళకు ఇంకా వాటికి అమ్ముకుంటున్నారని దృష్టికి వస్తుంది. ఇది ప్రభుత్వం 1 కిలో 42 రూపాయలు పెట్టి ఫోర్టిఫైడ్ రైస్ మీకు సప్లై చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ అంటే బలవర్తకమైన బియ్యం ఇది. కాబట్టి ఆరోగ్యరీత్యా అందరికీ సరఫరా చేస్తుంది. అలాగే ఐసిడిఎస్ కూడా లాక్టేటివ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో ఎవరికి కూడా అమ్ముకోకుండా ప్రభుత్వం ఇంత కష్టపడి ప్రజల కోసం చేస్తుంది. 42 రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది రాష్ట్రమంతటా. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ బియ్యాన్ని తమకే వినియోగించుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుతున్నాం. తర్వాత ఈ డిసెంబర్, జనవరి నుంచి సరఫరా చేయ విషయంలో ఎవరికైనా సరుకులు అందరి పక్షంలో వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ఫిర్యాదు చేస్తే వారిపైన మేము విచారించి చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం. నంద్యాల జిల్లా నంద్యాల, ఆర్లగడ్డ, బనగానపల్లె మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టుల ఇంటర్వ్యూలను ఆర్డీఓ శ్రీనివాసులు నిర్వహించారు. నోటిఫికేషన్లలో తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతలను బట్టి ఎంపిక చేయడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు. మనకి ఈరోజు నంద్యాల డివిజన్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మనకి 3 ప్రాజెక్ట్స్ పరిధికి వస్తుంది. నంద్యాల అర్బన్, అలాగే బనగానపల్లి, ఆలగడ్డ. మనకి ఈరోజు 97 మంది ఈ పోస్టుల గురించి డివిజన్కి అంతా అప్లై చేసుకోవడం జరిగింది. 97 మందిని ఈరోజు ఇక్కడికి పిలిపించి అప్లై చేసుకున్న వాళ్ళని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి మౌఖిక పరీక్ష ద్వారా అంటే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయబడుతుంది. దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధులలో తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు నందు ఇంటర్నేషనల్ హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జిఎం ఫర్నిచర్ షాప్ ను శుక్రవారం ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు జిఎం ఫర్నిచర్ షాప్ యజమాని ఎస్ఎం గౌస్ముద్దీన్ ను ప్రత్యేకంగా అభినందించారు. వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని, మరిన్ని ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిఎం ఫర్నిచర్ షాప్ యజమాని ఎస్ఎం గౌస్ముద్దీన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో 3వ జిఎం ఫర్నిచర్ షాప్ను నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాల ప్రజలకు నాణ్యమైన లేటెస్ట్ ఫర్నిచర్లను సరసమైన ధరలకు అందించేందుకు 3వ షాప్ను పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రారంభం సందర్భంగా 42,000 విలువ చేసే ఫర్నిచర్ను కేవలం 17,999 రూపాయలకే అందించడం జరుగుతుందని, ఈ అవకాశం 3 రోజుల వరకు ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు పిఎం జ్యువెలర్స్ పక్కన జిఎం ఫర్నిచర్ మాది 3వ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సరస్వతి నగర్లో సూర్య ఆపోజిట్ ఎదురుగా, సెకండ్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ పక్కన పద్మావతి నగర్లో, థర్డ్ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసినాము. ఈ ఓపెనింగ్ సందర్భంగా 42,000 వస్తువు 17,999కే ఒకటి కింగ్ సైజ్ మంచము, కింగ్ సైజ్ పరుపు అండ్ 2 ఫీట్ డ్రెస్సింగ్, 2 పిల్లోస్ ఆఫర్ ఇవ్వదలిచింది. ఇది కేవలం 3 రోజులు మాత్రమే, ఈరోజు రేపు ఎల్లుండి. ప్లస్ మనం అన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో తయారు చేసి ఇస్తాము. మీకు కావాల్సిన ఐటము మా వర్కర్స్ వచ్చి మీ ఇంటి దగ్గర మెజర్మెంట్ తీసుకొని తయారు చేసి ఇస్తాము. సోఫాలు, బెడ్లు కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ నుంచి మన ఫ్యాక్టరీ 10 కిలోమీటర్ పుస్లూరులో ఉంటుంది, మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. మన దగ్గర మ్యాట్రిస్ 3,000 కాడి నుంచి 1,00,000 రూపాయల వరకు తయారవుతాయి. ఈ నంద్యాలలో ప్రతి ఒక్కరికి ఫర్నిచరు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో మేము ఈ 3వ షాప్ ఓపెనింగ్ చేసినాము. దీన్ని నంద్యాల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ మీ జిఎం ఫర్నిచర్స్. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలోని స్వామి వివేకానంద పాఠశాలలో యూకేజీ 1వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు భవానీమాల ధరించి స్కూలుకు రావడంతో ఆ పాఠశాల యాజమాన్యం వారు అభ్యంతరం చెప్పడం జరిగింది. మాల ధరించి రావడం అనుమతించమని, స్కూల్ యూనిఫామ్ మాత్రమే ధరించాలని ఖండితంగా చెప్పడం సరికాదని, తమ మత విశ్వాసాలను గౌరవించాలని, ఆచారాలకు సాంప్రదాయాలకు అడ్డు చెప్పవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠశాలకు మాల ధరించి రావచ్చునని పేర్కొన్నారు. ఇలాంటి మాలలు వేసుకొని వచ్చారు, దారాలు కట్టుకున్నారు, పూలు పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారని ఏ స్కూల్ యాజమాన్యమైనా సరే పిల్లలు రానియకపోతే బాగుండదు. వాళ్ళ మీద చట్టపరంగా మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళకి ఖబర్దార్ ఈ విధంగా చెప్తున్నాం మేము. ఏ స్కూల్ యాజమాన్యం కూడా ఇలా ప్రవర్తించకూడదు. దయచేసి మన సంస్కృతిని మనమే కాపాడాలి, ఆ పిల్లలకి నేర్పించాలి. ఇప్పటి నుంచి స్కూల్లో ఏ విధంగా ఉండాలి, మన సంస్కృతి ఏంది, మన ధర్మం ఏంది, మన సనాతన ధర్మం అంటే ఏంది, ఇవన్నీ నేర్పిస్తేనే మనం మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు రేపు పొద్దున మన ధర్మాన్ని మన సంరక్షణను కాపాడతారు. స్వామి, ఎటువంటి మాలలు ఏమున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. కార్తీక మాసం మొదలైనటువంటి 2వ తేదీ నుంచి భవానీమాల ధరించినటువంటి భవానీ స్వామి టెక్కలో భర్తమాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక డ్రైవర్ తేజ అనేటువంటి కూతురు, ఇంట్లో 4 ఉంటే భార్య, పిల్లలు, పాప, బాబు 4 ఉంటే 4 కూడా భవానీమాల వేశారు. భవానీమాల వేసినప్పటి నుంచి ఈ స్కూల్లోకి రావడానికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం. స్వామి వివేకానంద స్కూలు ఎస్బీఐ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం చెప్పడంతో మాకు నిన్న విషయం తెలిసి ఆ కుటుంబ సమేతంగా వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడి ఈరోజు వాళ్ళతో ఇంకెప్పుడు కానీ అలా మాలధారణ అయ్యప్ప మాల ఎవరు వేసుకున్నప్పుడు మేము అబ్జెక్షన్ చేయమని చెప్పేసి స్కూల్లోకి అనుమతించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా గత సంవత్సరం కూడా ఒక జీవో చేసింది. ఎవరే కానీ తాడు కట్టుకున్నారని, పూలు పెట్టుకున్నారని, బొట్టు పెట్టుకున్నారని, మాలధారణ వేశారని స్కూల్లోకి రానియకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది. గతంలో కూడా కర్నూలులో చాలా చోట్ల కూడా ఇలాంటి మాలధారణ వేసినప్పుడు కూడా వ్యతిరేకించడం జరిగింది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, స్వామి నుంచి వ్యతిరేకత వచ్చింది. పోయిన సంవత్సరం కర్నూలులో కూడా జరిగితే ఇలాగే జరిగితే ఆ స్కూల్ను ధ్వంసం కూడా చేయడం జరిగింది. కాబట్టి అలాంటి స్థితులు మరి ఎప్పుడు ఏ స్కూళ్ళల్లో కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అట్లాగే అనుకుంటే కేవలము
వాళ్ళు స్కూల్ బోర్డు తీసి ఏ మిషనరీ పేరునో లేకుంటే ఇంకొక మతం పేరు పెట్టుకొని వాళ్ళకు మాత్రమే పాఠాలు బోధించండి, అంతేకాని అందరికీ స్వామి వివేకానంద అని చెప్పేసి పేరు పెట్టుకొని ఇలా ఒక మతస్థులకు చిన్న చూపు చూడడము, వాళ్ళను చిన్న చూపు చూసి స్కూల్లోకి అనుమతించకపోవడము, ఇది అంత అలంకరణ ప్రాయం అని చెప్పి ఆ విధంగా చెప్పడం. నిన్న ఒక విశ్వ హిందూ పరిషత్తు సందీప్ అనేటువంటి బజరంగల్ ప్రముఖ్ ఫోన్లో మాట్లాడితే కూడా అతన్ని బెదిరించడం జరిగింది. కాబట్టి ఈరోజు అందుకే మనం ఈరోజు స్కూల్ దగ్గరికి రావుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలను భవిష్యత్తులో మరెప్పుడు కూడా జరగకూడదని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా మిత్రుల ముందు నేను తెలియజేస్తున్నాను. పశువులపై పంజా విసురుతున్న లంపీ స్కిన్ వ్యాధిని నివారించేందుకు పశుసంవర్ధక శాఖ ముందస్తు చర్యలను చేపట్టింది. పశువులు ఉన్న రైతులు లంపీ స్కిన్ వ్యాధి సోకకుండా లేదా వ్యాధి వచ్చిన మొదటి దశలోనే గుర్తించి సమీపంలోని పశు వైద్యశాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని, పశు వైద్యుల సలహాలు సూచనలు పాడి రైతులు పాటించాలని నంద్యాల జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా లంపీ స్కిన్ డిసీజ్ అనేది కాలంలో దూడలలో ఎక్కువగా ఉంది. ఇది కూడా ఒంగోలు దూడలలో చిన్న దూడలలో అంటే 1.5 సంవత్సరంలో దూడలలో ఎక్కువ. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. దీని రైతు సోదరులు వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలను సంప్రదించి వైద్యుల సలహాలు తీసుకుని చికిత్స చేసినట్లయితే తొందరగా కోలుకొని ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఒకవేళ లేదు అవి చనిపోయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించి దానికి యాంటీబయాటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా ఇప్పుడు అమాక్సిలిన్, పొటాషియం క్లోరైడ్ అనే ఇంజక్షన్లు కానీ లేదంటే అమాక్సిలిన్, సాల్బాక్టమ్ అనే ఇంజక్షన్లు కానీ వాటిని మనం నివారించడానికి ఆస్కారం ఉంది. అలాగనే హోమియోపతి మందులు కూడా ఉన్నాయి. రూస్టాక్స్, ఆర్నికా లేకుంటే LSD అనేది హోమియోపతి మందు వస్తుంది. ఇవి కూడా వాడి వాటిని నివారించవచ్చు. అదే కాకుండా ఇప్పుడు మనము 21వ అఖిల భారత పశుధరణ చేపట్టడం జరుగుతుంది. దీనిలో అన్ని వార్డులు నంద్యాలలోని అన్ని వార్డ్స్ మరియు రూరల్లో అంటే దేశ మొత్తం మీద కూడా ఈ పశుధరణ జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణానికి సంబంధించి ప్రజలు వచ్చినటువంటి ఎన్యూమరేటర్స్ సహకరించి వారి డేటా చెప్పినట్లయితే మనకు కరెక్ట్గా డేటా వస్తుంది. ఈ డేటాను తీసుకొని ప్రభుత్వము వాళ్ళ ప్లానింగ్ చేపడుతుంది. అంటే మనకు ప్లానింగ్ అంటే ఎన్ని పశువులు ఉన్నాయి, వాటికి ఎన్ని మందులు సప్లై చేయాలి, రైతులకు కావాల్సినవి ఏంటివి, ముఖ్యంగా ఇవన్నీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పశుధన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు కానీ రూరల్ ప్రజలు కానీ సహకరించి ఎన్యూమరేటర్స్కు వారి పశువులు ఎన్ని ఉన్నాయి అనేది డేటా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డేటా వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక భక్తులచే ప్రత్యేక పూజలు, వ్రతాలు. నంద్యాల ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నుండి నవనందుల ప్రదక్షిణ. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యులకు, సూపర్వైజర్లకు రొటీన్ ఇమ్యునైజేషన్ అండ్ AEFI సర్వేలెన్స్ పై శిక్షణ. ప్రజా పంపిణీ ద్వారా అందించే నిత్యావసర సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా సివిల్ సప్లై అధికారి. నంద్యాల జిల్లాలోని నంద్యాల, ఆర్లగడ్డ, బనగానపల్లె మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టుల ఇంటర్వ్యూలు. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన GM ఫర్నిచర్ షాప్ ప్రారంభం. భవానీ మాలాధారణ వేసుకున్న విద్యార్థులను పాఠశాలకు అనుమతించని స్కూల్ యాజమాన్యం. తమ విశ్వాసాలకు, ఆచారాలకు, సాంప్రదాయాలకు అడ్డు చెప్పవద్దునని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. పశువులపై పంజా విసురుతున్న లంపీ స్కిన్ వ్యాధి నివారణకు చర్యలు. పశువులకు టీకా వేయించాలని సూచించిన పశు వైద్య అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.